లారీ చాప్టర్ పెద్ద హిట్ అయ్యింది. ఒక 30-40 కోట్లు వచ్చాయండి. మీకు ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎన్ని కోట్లు వెనకేసారు? 1 రూపీ లేదు నాకు. అసలు మీ ఇన్స్టాలో ఎందుకు బూతులు మాట్లాడతారు? వైరల్ అవడం కోసమా? అవి ప్రశాంత్ గాని అవులే గాని బరాబరి తిడతా. మీరేమన్నా నా ఏమన్నా పల్లవి ప్రశాంత్గా నీకే ఇది నీకే నా కూడా వీకలో నువ్వు. పల్లవి ప్రశాంత్ని మీరు హీరో చేశారు. అతన్ని ఎందుకు? అతనంటే ఇష్టమా లేదంటే ఏంటి? అంటే ఈ జనాలకి వాడు పెద్ద అవులేగాడని జనాలకు తెలియదు ఫస్ట్. ఇంకోటి గౌతమ్ బిగ్ బాస్ 7 సీజన్లో గౌతమ్ బయటకు కూడా కారణం కూడా ఈ అవులేగాడే, ప్రశాంత్ గాడే. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎట్లయితే రైతు బిడ్డ అని చెప్పుకొని బిగ్ బాస్ కి పోయాడో అట్లా మీరు కూడా పోవచ్చు కదా. నేను ఎవరిని అడగను, నాకు అవసరం లేదు. జనాలు ఎందుకు వాటిని నమ్మి వాళ్ళు ఆడాలి? వీళ్ళు చెప్తున్నాయి కదా, ఈ అవులేగాళ్ళు చెప్పేపట్టుకే వాళ్ళు నమ్ముతారు. కష్టం డౌటే లేదు అక్కడ. మీ ఫేవరెట్ బాస్ ని ఆర్జీవి గారిని కూడా అన్నారు. అతను ఆర్జీవి గారిని మా బాస్ని అన్నప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు, మీరు చూడండి. నువ్వు నెక్స్ట్ మళ్ళీ స్క్రీన్ పైన ఆర్జీవి గారి ఫోటో పెట్టుకొని విజువల్ చూసుకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడినావు కదా, అదే స్క్రీన్లో మళ్ళీ బాస్ ఫోటో పెట్టి ఆర్జీవి గారి ఫోటో పెట్టుకొని మళ్ళీ నువ్వు సారీ చెప్పకపోతే మాత్రం ఊరుకునే లేదు. మేము ఖచ్చితంగా దీంతో మేము ముందుకు వస్తాము. జైలుకు ఇప్పుడు డెన్ నుంచి జైలుకి ఎట్లా పోతాడో మళ్ళీ అట్లా వచ్చి మళ్ళీ డెన్కి వచ్చేస్తాడు. ఎట్లా పోయిండో అట్లా వస్తాడు డెన్కి. ఎవరు? ఆర్జీవి గారు. 14 days ఎందుకు టైం తీసుకున్నారు? మరి వర్క్లో ఉన్నాడని చెప్పాడు ఆయన. ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి టైం ఉంది కానీ కోర్టుకు రావడానికి టైం లేదా? అసలు ఇప్పుడు ఆర్జీవి గారిని అరెస్ట్ చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక ఫ్యాన్ ఒకవేళ బాస్ని ఆర్జీవి గారిని అరెస్టు చేస్తే పంజాగుట్ట సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు నేను డ్రైవర్ పైన తిరుగుతాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ భాస్కర్ గారు. హలో భాస్కర్ గారు, అండి ఎలా ఉన్నారు? సూపర్. అసలు లైఫ్ ఎలా నడుస్తుంది? పొలాల్లో బిజీగా ఉన్నారా, షూట్స్ లో బిజీగా ఉన్నారా? పొలాల్లో బిజీ ఉంటా, షూట్లో బిజీ ఉంటా. అంటే ఎక్కువ ఎక్కడ బిజీగా ఉన్నారు, పొలాల్లోనా షూట్స్ లోనా? ఎక్కువ అంటే ఇంటికనే వర్క్. ఓకే, బాయ్ దగ్గర. అంటే షూట్స్ లేవా మీకు? షూట్స్ అంటే 2 months బ్యాక్, అదే 2 సినిమాలు అయిపోయినాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ చూద్దాం. లారీ చాప్టర్ పెద్ద హిట్ అయ్యింది. ఒక 30-40 కోట్లు వచ్చాయండి. మీకు ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎన్ని కోట్లు వెనకేసారు? 1 రూపీ లేదు నాకు. ఎందుకు తీసుకోలే, 1 రూపీ కూడా తీసుకోలే నేను అసలు. పోనీ అతను మీకు హిట్ అయినందుకైనా ఇవ్వలేదా? 1 రూపీ కూడా ఇవ్వలే నాకు అసలు. నిజమే చెప్తున్నారా? 100% అది. శ్రీకాంత్ గారి ఇంటర్వ్యూ చూస్తారు మళ్ళీ చూడండి, ఇస్తే ఇచ్చినని చెప్తాను కదా, ఇవ్వలేక నాకు. ఫ్రీగా ఎందుకు చేశారు? నాకు వర్క్ నచ్చింది, నేను చేసిన సినిమా. ఎంత వర్క్ నచ్చినా సరే ఫ్రీగా చెయ్యరు కదా. ఇస్తాడనేది చూడాలి ఇంకా. సో నేను చేసిన వర్క్ అయితే ఇంతవరకు అయితే మరి 1 రూపీ కూడా ఇవ్వలే మరి. అంటే మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి ఓన్లీ డైరెక్షన్ వర్కే కాకుండా సెట్ వర్క్స్ కూడా చూసుకున్నారంట. నేను అక్కడ వర్క్ చేసేటప్పుడు ఆ టైంకి ఎవరైనా అందుబాటులో లేనప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్మోక్ వేయాలంటే నేను వేసుకున్నా అసలు. ఓకే, ఎందుకంటే అందరిలా కాకుండా ఒక డైరెక్టర్ సెట్ బైలా వర్క్ చేస్తే తప్పలేదు. హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ ఫస్ట్. అవును, అంతే కదా. లారీ చాప్టర్ 2లో మీ సీన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 2 ఫస్ట్లో చేశాను కదా, 1లో చేశాను నేను. ఓపెనింగ్ షాట్ నా మీద పెట్టిండు, మళ్ళీ మధ్యలో ఉంటాం మళ్ళీ. అంటే అది సెంటిమెంట్ కింద తీసుకున్నారా మళ్ళీ మిమ్మల్ని? అట్లానే ఏం లేదు, నేను చేసిన అది. ఓకే, అండ్ ఇంకొకటి, లారీ చాప్టర్ 2లో తీయడానికి అసలు లారీ చాప్టర్ 2 మళ్ళీ పార్ట్ 2 తీయడానికి బడ్జెట్ లేదు, బడ్జెట్ కోసం బయట ట్రై చేస్తున్నారు అని టాక్ వస్తుంది. అది ఆయనకి తెలియాలి, అది మీకు తెలీదా? అంటే ఆ బడ్జెట్ లేకే మీకు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదా? నేను అనుకున్నా, నేను ఓకే, ఇస్తాడేమో. మీరు అన్నారు 30 కోట్లు వచ్చింది అన్నారు ఇందాక. అవును, దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను అడగడం కాదు కదా, మీకు తెలుసు కదా వచ్చిందో రాదో. ఇంతవరకు ఎంత వచ్చిందో కూడా నాకే తెలియదు. ఓకే, ఆయన తన డబ్బులు కూడా అడగలేదు, అందుకే నేను 1 రూపీ కూడా తీసుకోలేదు. వర్క్ అయితే చేసిన, హార్డ్ వర్క్ చేసిన బాగా సినిమాకైతే. మరి వాటికి ఏ రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే మళ్ళీ పార్ట్ 2లో ఎందుకు చేస్తున్నారు? ఇంకా నాకు చెప్పలేను. ఇంకా ఒకవేళ పిలిస్తే వెళ్తాను. ఇంకా ఓకే, ఖచ్చితంగా పోతా పిలిస్తే.
అంటే సినిమాని అభిమానిస్తా, వర్క్‌ని అభిమానిస్తా కాబట్టి ఖచ్చితంగా పోతా అక్కడికి నేను. అసలు ఏమైంది ఈ మధ్యన ఇన్‌స్టాలో మీ రీల్స్‌లో తాతగారు కనిపించట్లేదు? ఆయన కొంచెం హెల్త్ మంచిగా లేదు. లెన్స్ ఇన్ఫెక్షన్ అయిన ఉండే. ఓకే. ఒక 3 డేస్ ఏమో ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి. కానీ రెస్ట్ కావాలి మళ్ళీ. ఓకే. అసలు మీ ఇన్‌స్టాలో ఎందుకు బూతులు మాట్లాడతారు? వైరల్ అవ్వడం కోసమా? లేదు. మరి? వైరల్ అవ్వాలంటే డబ్బులు సంపాదించి ఖచ్చితంగా థాట్ ఉంటది. ఓకే. మనది అది కాదు. ఏదో బాయ్ కాడికెళ్ళినప్పుడు సో, మాది తాత మనోళ్ళు ఉంటారు గదా! సరదాగా మేము చేసుకునేది. ఆటోమేటిక్‌గా అవి వైరల్ అయిపోయినాయి. సో, తెలంగాణ స్లాంగ్ గదా! బావుంటాయి. ఓకే. అసలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అవునండి. దాని మీద మీ ఒపీనియన్? అంటే ఫీల్ అయినా. అంటే ఇష్టమున్న వర్క్ గాబట్టి బయటికెళ్ళినా. సో, సఫర్ అయినా బాగా. తిండి లేని రోజులు గూడా ఉన్నాయి. ఒక్కో టైంలో నాకు తిండి గూడా లేదప్పుడు. ఓకే. అప్పుడు డ్రెస్ కరెక్ట్ లేదు. ఆహ్, బైక్ లేదు. చార్జెస్ గూడా లేవసలప్పుడు. ఓకే. నడుచుకుంటూ ఎళ్తుండే ఓసారి నేను. అనిపిస్తుండే. ఉప్పల్లో దిగినంక ఉప్పల్ నుంచి మళ్ళీ ఎళ్ళాలంటే ఆడికెళ్ళి నాకు మళ్ళీ డబ్బులు లేకుతుండే మళ్ళీ. లిఫ్ట్ ఆపుకొని పోతుండే. ఇప్పటికైనా మా ఊర్లో గూడా అంతే. అప్పట్లో గూడా మా ఊరు నుంచి మనం గట్కేసరికి ఎళ్ళాలంటే బస్సు లేనప్పుడు, పైసలు లేనప్పుడు లిఫ్ట్ ఉంటది ఆపుకొని ఎళ్తుండే గదా! అవును. అలాంటి మూర్ఖులు గూడా ఎక్కించుకొని మళ్ళీ నన్ను దించినంక గూడా వేరే వాళ్ళకి చెప్తుండేవాళ్ళు మళ్ళీ మా ఊర్లో. అంటే మా ఊరు వాళ్ళే. ఓకే. దగ్గరోళ్ళే మళ్ళీ బయటోళ్ళు గూడా గాదు. అరే ఇంకేం పని లేదు, పని పాట లేదు. వస్తాడు బండి మీద గట్కేసర్లో దిగుతాడు. అదేంటో అర్థం కాదని ఒకప్పుడు. ఇప్పుడు మొత్తానికి ఒక హిట్ కొట్టారు గదా! ఇప్పుడు మళ్ళీ నాతో మాట్లాడాలని ఆలోచిస్తారిప్పుడు. ఓకే. అండ్ మీరు 'పల్లవి ప్రశాంత్‌ని' మీరు హీరో చేసారు అతన్ని. ఎందుకు? అతనంటే ఇష్టమా? లేదంటే ఏంటి? ఇష్టమని కాదు. అతను ఏదో వాడిండు గదా! సో, హ్మ్. 'బిగ్ బాస్‌లో' ఏదో అన్నాడనుకుంటా. అవును. వాడి మనోభావాలు దెబ్బతిని అప్పుడు ఏదో కర్మగా లేదో బయటికి నోట్లోకి అనేసిండు. అప్పుడేమైందంటే ఇప్పుడు జనాలందరూ ఏమైతది ఎవరో నార్మల్ పర్సన్ పోయిండు హ్మ్. అనుకున్నప్పుడు అంటే ఈ జనాలకి వాడు పెద్ద అవలేగాడని జనాలకి తెలీదు ఫస్ట్. ఓకే. అంతే గదా! వాళ్ళేం పాయింట్ చేసినప్పుడు? వాళ్ళేం పాయింట్ చేశారంటే, సరే ఓకే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పాడు ఏదో ఒకటి. వాడు కేవలం ఫేమ్ అవ్వడానికి వీడియోలు చేసుకున్నాడు. ఇప్పుడు మనం వ్యవసాయం చేసేటప్పుడు, పొలంలో ఉన్నప్పుడు అది ఏ అవలేగాడైనా సరే హ్మ్. మట్టి తినడు. అవును. ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. అవును. అంతే గదా! హెల్త్ బావుంటే మనం అన్ని చేయగలుగుతాం. అలాంటప్పుడు నువ్వు ఇట్లా దోషాలు తీసుకొని మన్ను బుక్కుతారా ఎవడన్నా? అంతే గదా! అంటే అతను ఫేక్ అంటారా? 200% అది. ఇప్పుడు ఎందుకు జనాలకి హెల్ప్ చేయలేదు? అదే విన్ అయితే అమౌంట్ రైతులకి ఇస్తాను అన్నారు. ఇచ్చాడా? సో, విన్ అయిన దగ్గర నుంచి అమౌంట్ పంచింది లేదు. అసలు పొలంలో అడుగు పెట్టింది లేదు. చేయడా? పార పట్టుకున్నది లేదు. చేయడు. చేయడు. ఇప్పుడు డబుల్ యాటిట్యూడ్ అయిపోయింది ఆడికి. కొంతమందికి వాడికి ఇప్పుడు వాళ్ళ ప్రశాంత్ ఫ్యాన్స్ గూడా కొంతమందికి అందరు గాదు కొంతమందికి. ఓకే. వాళ్ళకి గూడా మనోభావాలు దెబ్బతిని మళ్ళీ కామెంట్స్ స్టార్ట్ జేయడం. అవును. పిచ్చోడు, పిచ్చోడు అని చాలా కామెంట్స్ పెడుతున్నారు మీకు. ఎవరు? ప్రశాంత్ ఫ్యాన్స్ ఓన్లీ పెడుతున్నారు అనుకుంటున్నారా? లేదంటే జనాలందరూ మీకోసం పిచ్చోడని అనుకుంటున్నారా? వాళ్ళ కర్మ అది. నేను పట్టించుకోనది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు నా గురించి ఆలోచించడానికి టైం ఉంది. నాకు లేదు టైం ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించడానికి. నాకు అవసరం లేదు. ఓకే. నేను వాళ్ళ గురించి అసలే పట్టించుకోను. పట్టించుకునే టైం లేక పట్టించుకోవట్లేదా? లేదు. ఎందుకు ఆలోచించాలి వాళ్ళ గురించి ఫస్ట్? వాళ్ళు మూర్ఖులయ్యి ఎవడు ఏంటో తెలియకుండా వాళ్ళ కామెంట్‌లు. వాళ్ళకేం పనుండదు ఇంకా. ఫోన్ తీసుకొని మెసేజ్‌లు పెట్టాలి అంతే గదా! అంటే పల్లవి ప్రశాంత్ హీరో కాదు. జీరో. 200% జీరో అది. ఒకవేళ విన్ అవ్వకపోతే జీరో. జీరోనే. రైతు బిడ్డ ఈ సెంటిమెంట్స్ అన్నీ ఫేక్. ఎట్లా వాడుకోవాలి జనాల్ని? పాయింట్ చేసిండు. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఒక విషయం చెప్తా. ఏంటంటే ఎలా చెప్పాలి? ఒక ఊర్లలో గాని, ఏంటన్నా ఊర్లలో ఉంటారు జనాలు. ఉన్నప్పుడు వాళ్ళకేమైతదంటే అరే! తక్కువ అని రైతు బిడ్డ అని చెప్పి 'బిగ్ బాస్‌కి' పోయినుంటాడు గదా! అవును. సో, మనమంతా ఓటింగ్ ఏపిద్దాము. కొంతమంది ఊర్లల్ల బియ్యం లేకుండా కిలో బియ్యం కొనుక్కొచ్చుకొని తినేటోళ్ళు గూడా ఉంటారు. అవును. వాళ్ళేం జేస్తారు? వాళ్ళొక పూట నైట్ తినకుండా లేట్ తిందామని చెప్పి గూడా టీవీ పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. వీడి కోసం. ఎవడి అవును. కోసము? ఈ అవలేగాని కోసం ఫస్ట్. అవును. అవునా గదా! మళ్ళీ ఇప్పుడు 'బిగ్ బాస్ 8' వచ్చింది. 'బిగ్ బాస్ 8లో' ఎవడో అవలేగాడు నిఖిల్ అంట వాడు. సో, అవును. కెనడా నుంచి వచ్చాడంట. అవును. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు మన తెలుగోళ్ళున్నారు.
గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ ఉన్నాడు. ఇంకోటి గౌతమ్ బిగ్ బాస్ 7 సీజన్ లో గౌతమ్ బయటకు కూడా కారణం కూడా ఈ అవలేగాడే, ప్రశాంత్ గాడే. ఓకే 200% అది. ఓకే కనీసం ఇప్పుడన్నా గౌతమ్ కి సపోర్ట్ చేసి గౌతమ్ కప్పుతోటే బయటికి రావాలి. సో గౌతమ్ ఉన్నాడు, అట్లా పోతే తన పేరేంటి, అవినాష్. నబీల్ ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, వీళ్ళంతా మామూలుగా వీళ్ళకి సపోర్ట్ చేయండి. ఓకే ఏదో మీరంతా మీ జనాలు ఏంటంటే గొర్రెలు అయిపోయి మీ కర్మ గాలి తెలియకుండా ఒక అవలేగానికి బిగ్ బాస్ 7 లో అవలేగానికి సపోర్ట్ చేసి వాడిని గెలిపించేసి అయిపోయింది. ఇంకా వాడు ఇప్పుడు యాటిట్యూడ్ వేసుకొని మిసం ఎగిరేసుకొని తిరుగుతున్నాడు. ఇక వాడు చేసేది ఏంటి, వాడి పాయింట్ ఏంది ఇప్పుడు, ఓన్లీ ప్రమోషన్లు. అవును అంతే కదా. మొన్న షోలోకి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వచ్చి, మొన్న షోలో కూడా ఏదో షోలో పాప మా అమ్మాయి ఎవరో తన పేరు నాకు తెలియదు కానీ నువ్వు ఇంకోసారి షోలోకి రావద్దని చెప్పింది. ఇది నేను రైతు బిడ్డనంట ఏదో చెప్తున్నాడు. ఇక అందరు లోకం మీద అవ్వలే అని ఒక్కడే ఉన్నాడు, పోటు మొగోడు, అంతేనే కదా. అవును మరి అంటే మీరు బిగ్ బాస్ 7 అనేది పల్లవి ప్రశాంత్ కోసమే చూసారా లేదంటే నార్మల్ గా చూసారా? ఖచ్చితంగా చెప్పాలంటే నేను బిగ్ బాస్ చూడండి. ఆ రోజు పొలం దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, మా బామ్మ ఏం చేశాడంటే ఫోన్ ఓపెన్ చేసి చెప్పాడు నాకు, ఓకే ఎవడో అంటున్నా రైతు బిడ్డ అంటే చూపాను. చూసా నన్ను ముఖం చూసాప్పుడు ఎప్పుడే అనిపించేస్తున్నాను, వాటి పెద్ద పేగ్గాడు రైడు జనాలు ఖచ్చితంగా మోసం చేస్తాను ఆ రోజే అన్నా నేను. ఇప్పుడు అదే నిజమైంది. మరి మీరు కూడా పొలం పనులు చేస్తున్నారు కదా, రైతు బిడ్డ అని చెప్తున్నారు. నేను చెప్పలేదు, చూపియండి ఏ వీడియోలో. కొన్ని రీల్స్ అయితే చేశారు కదా లేదు పొలంలో. నేను ఇంతవరకు నన్ను ఫాలో చేయర్రి, నాకు సపోర్ట్ చేయర్రి, నేను ఏదైనా ఏ వీడియో కూడా చెప్పుకోలేదు. మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎట్లా అయితే రైతు బిడ్డ అని చెప్పుకొని బిగ్ బాస్ కి పోయాడో అట్లా మీరు కూడా పోవచ్చు కదా దేనికి బిగ్ బాస్ కి. నేను ఎవరిని అడగను, నాకు అవసరం లేదు. ఎందుకంటారు? అది నాకు ఇష్టం లేదు. అండ్ మీరు ప్రమోషన్స్ చేస్తారా? ప్రమోషన్ చేసిన అవసరం నాకేం బట్టని చేయను అసలు. బెట్టింగ్ ప్రమోషన్స్ ఐడియా అసలు అంటే ఒక ప్రమోషన్ చేసి ముంగట పేక్ మనీ పెట్టుకొని జనాలు మోసం చేయాలా? అది మోసం అని ఎందుకు అనుకోవాలి? 200% అనుకోవచ్చు కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? వేసుకోవడానికి బయట వచ్చి వీడియోలు రీల్స్ చేస్తారు, బయట వేసుకోవడానికి డ్రెస్సులు ఉన్నాయి మీకు, నేను డబ్బులు ముందే ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? అవి ఆ పేక్ మనీ పెట్టుకొని ఏందది, ఈ గేమ్ ఆడితే ఇంత వస్తుంది, ఆ గేమ్ ఆడితే ఇంత వస్తుంది అని చెప్పి జనాల్ని మోసం చేయాలా? అంటే మీకు ఆ ప్రమోషన్స్ రాలేదని ఇట్లా మాట్లాడుతున్నారు? వచ్చినా నేను చేయనని చెప్పేసినాను. వాడితో డైరెక్ట్ మాట్లాడిన ఫోన్, నేను ఇంకోసారి కాల్ చేయొద్దు. ఓకే ఎందుకంటే జనాలు కొంతమంది దేవుళ్ళు ఉంటారు. ఫస్ట్ ఇప్పుడు ఏదైనా చూడాలంటే జనాలు లేదు మనం పైకి రాలేం. ఫస్ట్ వాళ్ళు పబ్లిక్ వల్లనే, పబ్లిక్ అనేది ఒక ఇది ఉంటుంది. ఫస్ట్ వాళ్ళే మనం మోసం చేస్తే ఇప్పుడు సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలి ఫస్ట్. అవునాయి కదా. ఎంతమందిని మోసం చేస్తారు అసలు, మన పబ్లిక్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ప్రమోషన్లు చేసి? నాకు అది పాయింట్. ఫస్ట్ ఏం చేస్తారు జనాల్ని? అంటే వాళ్ళు బతకడం కోసం వాళ్ళు చేస్తున్నారు కదా. బతకడం కోసం జనాల్ని మోసం చేస్తారా? జనాలు ఎందుకు వాటిని నమ్మి వాళ్ళు ఆడాలి? వీళ్ళు చెప్తున్నాయి కదా, ఈ అవలేగాలు చెప్పేపటికే వాళ్ళు నమ్ముతారు. కష్టం డౌటే లేదు అక్కడ. చెప్పింది ప్రతిదీ నమ్మాలని లేదు కదా. ఒక 500 పెట్టి ఆడతారు, అది పోతుంది, ఇంకా అక్కడతో వదిలేయచ్చు కదా. లాక్స్ లో ఎందుకు పెట్టి ఆడాలి? అది జనాలు తప్పు కదా. కొంతమంది చెప్పి వాళ్ళు అదే పాయింట్అవుట్ చేస్తారు. ఒక 500 పోతుంది, నెక్స్ట్ మళ్ళీ 1000 రూపాయలు పోతుంది. ఒక్కొక్క రోజు వాళ్ళ పిల్లల మీద ఉన్న పుసలు కూడా అమ్ముకునే రోజులు కూడా ఉన్నాయి. అది అమ్ముకోవడం వాళ్ళ తప్పు కదా. తప్పు అంటే చేసిన తప్పు, ఫస్ట్ తప్పు చేసింది వాడు, చెప్పినప్పుడు తప్పే కదా. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే ఒక బీర్ బాటిల్ ఉంది, వాడు థమ్స్అప్ తాగుతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది అంటే వాడు ఏమంటాడు, పక్కన కూర్చోబెట్టుకుని థమ్స్అప్ ఎంత అవుతారో బీర్ బాటిల్ తాగుంటాడు ఫస్ట్. అవునా? కొంచెం టేస్ట్ చూపిస్తాడు. అప్పుడు వీళ్ళు లేని రోజు వాడు ఖచ్చితంగా బీర్ బాటిల్ కోసం తాగుతాడు. చెడగొట్టింది ఎవడు? వీడు జస్ట్ ప్రమోట్ చేస్తున్నాడు కానీ నువ్వు వచ్చి పెట్టు అని బలవంతంగా ఆడించట్లేదు. అది కరెక్ట్, తప్పది. పాయింట్ ఎలా పాయింట్ చేస్తారు చెప్పండి? బలవంతంగా కూర్చొని ఆడిస్తే తప్పు, కానీ జస్ట్ ప్రమోట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మనకు జనరల్ ఒక బాబు పుడతాడు, అవునా కదా? అవును. అప్పుడే నడపడే కదా, అతనికి అన్నీ నేర్పిస్తారా? నేర్పిస్తారా? అవునా కదా? తినిపిస్తారు కదా, నేర్పిస్తారు కదా. అవన్నీ ఎంత ఏజ్ వరకు నేర్పిస్తారు మీరు? ఎప్పటి వరకు ఉంటారు? ఎప్పుడు వరకు నేర్పిస్తారు చెప్పండి? 4, 5, 6 years వరకు. అంతే కదా. అంతే. తర్వాత వాళ్ళే కదా అన్ని చూసుకో. వాళ్ళైనా కూడా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ చూస్తారు. ఫస్ట్ అప్పుడు కూడా కలిగాలు ఉంటాయి వాళ్ళకి. మమ్మీ అంటే ఏందో తెలుస్తుంది వాళ్ళకి. పుట్టగానే ఒక 1 month కూడా 2 months కూడా వాళ్ళకి కూడా బ్రెయిన్ వాష్ చేసి ఉంటుంది ఖచ్చితంగా. మినిమం వాళ్ళైనా సరే ఒక 10th class వరకు పేరెంట్స్ చేతిలో ఉంటారు. తర్వాత వాళ్ళకి నచ్చిన లైఫ్ వాళ్ళు బతుకుతారు. అట్లానే వీళ్ళు ప్రమోట్ చేయడం వరకే కదా. మనం ఏంటంటే దేనికన్నా అలవాటు పడుతున్నామంటే ఎదుటి వాళ్ళని చూసి ఫస్ట్. ఇప్పుడు మన ఖర్చు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
ఎదుటో నాకన్నా ఎక్కువ బతున్నాడు, నాకన్నా బెంచ్ కారుగా ఉన్నాడు, నేను కొంటా అంటే అప్పుడు ఖర్చు స్టార్ట్ అవుతుంది. అవును. ఏదైనా తక్కువ ఖర్చులో ట్రావెల్ చేయాలి ఫస్ట్. జనరల్గా నాకు చిరాకు వచ్చింది అనుకో, నేను జంతువుల అడవిలో బతవి, అడవిలో బత ఫస్ట్ జంతువులో బతికేస్తా అడవిలో, అంతకంటే ఏం ఆలోచించాను ఫస్ట్. ఫుడ్ లేకుండా బతికేస్తారా? ఫుడ్ లేకుండా తినాలి, ఎందుకు మన కర్మంగా ఏదో కొంచెం తినాలి కదా. మరి అడవిలో బతికేస్తాను అడవిలో బతికిన ఫుడ్ రాదా? ఎట్లా వస్తుంది? ఎందుకు రాదు? ఆకులు అవి తింటారా? మస్తుకుంటే ఆకులు తింటారా ఏంది? ఆకులు తిని బతికేస్తారు. ఆకులు తింటారా, వేరే ఉండవా ఇంకా? అట్లా. ఎందుకంటే ఒకటి ఏదైనా సరే మనం ప్రమోషన్ చేసేటప్పుడు కానీ ఏం చేసేటప్పుడు కానీ అదంతా ఫేక్ అని నాకు తెలుసు. అసలు ఎట్లా పెట్టుకొని చేస్తారో అర్థం కాదు. ముంగడి ఇంత మనీ చూపిస్తుంటారు, కుప్పలు కుప్పలు బెండలు బెండలు చూపిస్తుంటారు. అవి ఎక్కడికి వెళ్ళి వస్తాయో తెలియదు. మరి అది ఫేక్ మనీ లేకపోతే రియల్ మనీ కూడా తెలియదు. దాన్ని చూసి ఆపోజిట్ పర్సన్ ఉన్నాడు పిచ్చోడు అయిపోతాము, ఇన్నేనా సంపాదిస్తురా. అండ్ యువ సామ్రాట్ కూడా హర్ష సాయి కోసం, ఇట్స్ మీ పవర్ కోసం వాళ్ళు ఇట్లా బెట్టింగ్ ప్రమోషన్స్ ఫేక్ గా చేస్తున్నారు, మోసపోతున్నారు జనాలు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది హర్ష సాయి అనే వ్యక్తి తను ఏదైనా హెల్ప్ చేస్తుండొచ్చు, నేను చూసినంత మాత్రం హెల్ప్ చేశాడు ఆయన. ఓకే. సో మరి ఈయన మానవాళి దెబ్బతిని మరి ఏం చేసాడు నాకు తెలియదు, కానీ తీసుకుందాం ఆయన కొంచెం మాట్లాడతాం. ఓకే. యువ సామ్రాట్ గారు రీసెంట్ గా హర్ష సాయి మీద, ఇట్స్ మీ పవర్ మీద ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ కోసం టార్గెట్ చేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది సామ్రాట్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలీదు, బట్ చేసిండు, కామెంట్ చేసిండొచ్చు. కానీ హర్ష సాయి హెల్ప్ చేసిన విషయం అందరూ తెలిసిన విషయం. అది మనం చూస్తున్నాం కదా, అవునా కదా, చూస్తున్నాం. కానీ అది మనం నమ్మలేము, అది ఏది కరెక్టో తెలియదు ఫస్ట్. ఎలా చెప్తాను అన్నప్పుడు ఎందుకు నమ్మరు? ఎలా అండి? చూస్తున్నాం అన్నారు కదా హర్ష సాయి మ్యాటర్. హర్ష సాయి హెల్ప్ చేస్తున్నాడు, అది నమ్మగలుగుతాం. సో ఈయన ఎవరు అన్నావు కదా ఇప్పుడు, ఆయన పేరేంది? యువ సామ్రాట్. ఆయన అనగానే మనం ఎలా నమ్ముతాం చెప్పండి? మీ ఫేవరెట్ బాస్ ని, ఆర్జీవి గారిని కూడా అన్నారు అతను. ఆర్జీవి గారిని మా బాస్ ని అన్నప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు, మీరు చూడండి. మీకు ఒక వాయిస్ ఓవర్స్ ఇప్పిస్తా, ఆ పర్రగం తీసుకొని వీడియోనా శివరామ్ చూడండి. ఒకసారి విని చూడండి. పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోతా ఉంటే మనం అందరం జగన్ అన్న ఏ న్యూస్ ఛానల్ కి స్టక్ అయిండు లేకపోతే ఏం చేసిండు అని ఫుల్ మనం అంతా టెన్షన్ పడ్డాం కదా. మనం కూడా చూస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారికి సేఫా కాదా. ఈ మూతవరి ఎవడో నాకు తెలియదు, కానీ ఒక గొప్ప వ్యక్తి. ఆర్జీవి గారు అంటే గొప్ప వ్యక్తి. ఒకరిని వేధించలేదు, ఒకరిని మోసం చేయలేదు, ఒకరిని టార్చర్ పెట్టలేదు, అవునా కదా. అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని వీడు నోటికి వచ్చినట్టు మాట్లాడి అక్కడ స్క్రీన్ పెట్టుకొని స్క్రీన్ పైన విజువల్ చూసుకుండా వీడు పనికిరానోడు, కంటెంట్ లేని సినిమాలు చేస్తాడు, కంటెంట్ లేని సినిమాలు చేస్తాడంట. ఒక డైరెక్టర్ని పట్టుకుని అట్లే మాట్లాడుతుండొచ్చా? ఒకటే చెప్తున్నా సామ్రాట్, మీకు ఒకటే చెప్తున్నా, ఏంటంటే నువ్వు నెక్స్ట్ మళ్ళీ స్క్రీన్ పైన ఆర్జీవి గారి ఫోటో పెట్టుకొని విజువల్ చూసుకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడినావు కదా, అదే స్క్రీన్ లో మళ్ళీ బాస్ ఫోటో పెట్టి ఆర్జీవి గారి ఫోటో పెట్టుకొని మళ్ళీ నువ్వు సారీ చెప్పకపోతే మాత్రం ఊరుకునే లేదు. మేము ఖచ్చితంగా దీంతో మేము ముందుకు వస్తాము, 100% చెప్తున్నా. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నోరు అదుపులో పెట్టుకో యువ సామ్రాట్ అన్న, నీకంటే చిన్నోని. సో అర్థం చేసుకోండి మీరు కూడా, నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు, నోరు అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్త. అసలు ఆర్జీవి గారు అంటే ఎందుకు మీకు అంత పిచ్చి? పిచ్చి అంటే ఎందుకు అంత ఇష్టం? నాకు ఇష్టం, బాస్ ఇష్టం నాకు, ఎందుకంటే ఆయన సినిమాలు ఇష్టం. సో ఇప్పటికి కూడా ఆయన అడుగులోనే నడుస్తున్నా నేను. కనిపిస్తుంది ఆ కాఫీ కప్ చూస్తుంటే. చెప్తున్నాండి, ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని నోరుకు వచ్చినట్టు మాట్లాడడానికి కరెక్ట్ కాదు అది. అవును. అంటే జైలుకు ఇప్పుడు డెన్ నుంచి జైలుకి ఎట్లా పోతాడో మళ్ళీ అట్లా వచ్చి మళ్ళీ డెన్కి వచ్చేస్తాడు. ఎట్లా పోయిండో అట్లా వస్తాడు డెన్కి. ఎవరు? ఆర్జీవి గారు. అంతేనా? ఎట్లా పోతాడో మళ్ళీ అట్నే డెన్కి వస్తాడు. ఈ సామ్రాట్ అనే ఎవరో ఈ మూర్ఖుడు ఏం మాట్లాడుతున్నా, మానభావాలు దెబ్బతిన్నట్టే. ఫస్ట్ సామ్రాట్ గారివి మానభావాలు దెబ్బతిన్నట్లే, ఆయన కర్మగాలి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు. నువ్వు మళ్ళీ అదే స్క్రీన్ పైన ఆర్జీవి గారి విజువల్స్ పెట్టుకొని సారీ చెప్పాలి, తప్పదు. గత ప్రభుత్వంలో జరిగిన సిచ్యువేషన్స్ ని ఇప్పటి ప్రభుత్వంలోకి తీసుకొచ్చి ఇట్లా కేసెస్ పెడుతున్నారు ఆర్జీవి గారి మీద. మీరు ఒక ఫ్యాన్ గా ఎలా రెస్పాండ్ అవుతారు? నేను ఏంటంటే ఒకటే అండి, నేను బాధపడతా, ఖచ్చితంగా ఫీల్ అవుతాను 100%. ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తి, ఒక పెద్ద డైరెక్టర్, గొప్ప వ్యక్తి కూడా. ఎవరికి హాని కలిగించలేదు, ఎవరికి మోసం చేయలేదు, చెడు చేయలేదు.
అవును. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి అరెస్ట్ నోటీసులు అంటే నేను చాలా బాధపడ్డా ఆ రోజు నేను. ఓకే. ఎందుకంటే ఏ ఆధారం లేని కేసు అది. ఓకే. చిన్న పోస్ట్ అనుకుంటా. అవును. మరి దునియాలో ఎంతో మంది పోస్టులు చేస్తున్నారు మరి. ఘోరంగా ట్వీట్లు పెడుతున్నారు. ట్విట్టర్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, సోషల్ మీడియాలో ఎంతో మంది పెడుతున్నారు. అవును. కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు అది పోస్ట్ చేసి. ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయ్యుండొచ్చు అది. అవును. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అది? అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఓన్లీ రివెంజెస్ తీర్చుకోవడానికే వచ్చిందంటారా? ప్రభుత్వం వచ్చింది జనాల్ని పట్టించుకోవడానికి, పబ్లిక్‌ని పట్టించుకోవడానికి. ఇప్పుడు అంటే ప్రభుత్వం వచ్చింది కేసులు పెట్టడానికా? అంటే రెవెన్యూ తీసుకోవడానికా? అదే అంటున్నా. అప్పటి ప్రభుత్వంలో జరిగిన కేసెస్ అన్ని ఇప్పుడు ఓపెన్ చేయడానికే వచ్చిందా ఈ ప్రభుత్వం? ఇలా కేసు పెట్టేది ఉంటే మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెట్టాల్సింది. అంతే కదా. అంటే ఈ ప్రభుత్వాలు అనేవి వీళ్ళ మీద వీళ్ళు చూసుకోవడానికి రివెంజెస్ తీర్చుకోవడానికి వస్తున్నారా? లేదంటే జనాలకి అభివృద్ధి చేయడానికి వస్తున్నారా? ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేయడానికి. ఇలాంటి కేసులు పెట్టడానికి కాదు. బట్ రియాలిటీగా అది జరగడం లేదు కదా. నేను అనుకున్న ఒకటే, ఏ ఆధారం లేని కేసు. ఒక అవులేగాడు అంటాడు ట్రీట్లో ఒక మెసేజ్ పెడతాడు ఒక అవులేగాడు. మంచి మంచి సినిమాలు చేశాడు. ఏ సినిమాలు కూడా రక్త చరిత్ర చేశాడు. అన్ని సినిమాలు చేశాడు. ఇప్పుడు చూడు దాచుకొని తిరుగుతున్నాడు అంట. నీకు కనిపించాలా? సార్ ఎవరికి కనిపించాలి? ఎందుకు కనిపించాలి సారు? ఆర్జీవి గారు ఎవరికి ఎందుకు కనిపించాలి? ఆయన పనులు ఆయనకు ఉంటాయి. ఆయన బిజీ అయిన ఉంటాడు. ఆయన ప్రొవిజన్ ఆయనకు ఉంటుంది. కనిపించాలంటే కనిపిస్తున్నాడు కదా, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా, ఇంకేం కావాలి? అవునా కదా, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కదా. ఇస్తున్నా. రీసెంట్లీ సందీప్ రెడ్డి వంగ గారు ఆర్జీవి గారిని ఒక క్వశ్చన్ అడిగారు, మళ్ళీ ఒక మూవీ తీయాలి అని. ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మళ్ళీ ఒక శివ లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? శివ లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. హర్రర్ కానీ యానిమల్ టైప్ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? శివ పక్కా శివ 100%. అసలు ఇప్పుడు ఆర్జీవి గారిని అరెస్ట్ చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు ఒక ఫ్యాన్? ఒకవేళ బాస్ ని ఆర్జీవి గారిని అరెస్టు చేస్తే పంజాగుట్ట సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు నేను డ్రైవర్ పైన తిరుగుతా. 200% చెప్తున్నా నేను. గుర్తుపెట్టుకోండి అందరు. మళ్ళీ చెప్పాలా? మీ ఇష్టం అది. చెప్తున్నా కదా, పంజాగుట్ట సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు పక్క డ్రైవర్ పైన తిరుగుతా నేను. అంత ఇష్టం. 200% చెప్తున్నా నేను. ఆర్జీవి గారితో మీకు మూవీ ఛాన్స్ వస్తే చేస్తారా? 200% చేస్తాను నేను. అప్పుడు కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండానే చేస్తారా? ఈ సినిమాలకే తీసుకోలేదు నేను. ఇవ్వలేదు అంటున్నారుగా మీరు. ఇవ్వలేదు అంటున్నారు. ఇస్తాడేమని చూసినా 1 రూపీ కూడా ఇవ్వలేదు. మీరు అడిగితేనే కదా, అడగందే అమ్మ కూడా పెట్టదుగా. మన వర్క్ చేయడం చూడలేదా వాళ్ళు? ఏమో మీ వర్క్ కనిపించలేదేమో. అలా అనుకుంటే ఎలా? ఏమో సీన్స్ ఉన్నాయి అంటున్నారు కదా అందులో, మేబీ అందుకోసం. అంటే ఓపెనింగ్ షాట్ నా మీద పెట్టాడు ఆయన. ఓకే. ఓపెనింగ్ షాట్ నా మీద ఓపెనింగ్ షాట్ పెట్టిండు. సో మధ్యలో మళ్ళీ హీరోయిన్ టాబ్లెట్ వాళ్ళ మమ్మీకి స్టమక్ వస్తే టాబ్లెట్ కోసం అని బయటకు వస్తుంది. ఓకే. అక్కడ మేము తాగి బైక్ల పైన వస్తుంటాం. అప్పుడు నా హెయిర్ ఉంటుంది అప్పుడు దాంట్లో, అంతే 2 సీన్లలో ఉంటాను నేను. అంటే శ్రీకాంత్ రెడ్డి గారు మెయిన్లీ మొత్తం అతనే చూసుకోవాల్సిన అవసరం ఏంటి? డైరెక్షన్ కానీ, ప్రొడ్యూసర్ కానీ అన్ని అతనే, హీరో కానీ. అది ఆయనకే తెలియాలి. అది మీకు తెలీదు? చెప్పేటప్పుడు ఉండాలి ఫస్ట్. ఒక సినిమా చేసేటప్పుడు ఒక చిన్న సీన్ చేయాలంటే డైరెక్టర్ ఉండాలి, ఆర్ట్ డైరెక్టర్ ఉండాలి, అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాలి. వీళ్ళందరూ కలిసి ఒక చిన్న సీన్ చేయొచ్చు. ఓకే. అంతేనే కదా మరి. నెక్స్ట్ మీకు బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి తెలుసు అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకర్. ఒక యాంకర్ ఇప్పుడు అంత పెద్ద రిచ్ గా ఎలా అయ్యారు? ఎవరు? సావిత్రి అని ఉంటారు. అవును. ఓకే. టీవీ నైన్ లో కూడా చేసింది. అవును. అవును. పెద్ద పెద్ద హౌసెస్ గానీ, ఇప్పుడు ఆమె లైఫ్ ఎందుకు అంతగా చేంజ్ అయ్యింది? రీజన్ ఏంటి? పాలిటిక్సా? అయ్యుండొచ్చు. మీరు కూడా అవుననే అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక షోస్ చేసే వాళ్ళకి ఈరోజు షూటింగ్ అయితే డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. అవునా కదా. అది ఎవరైనా సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ సడన్ గా ఒక బిగ్ బాస్కి వెళ్తే ఒక 4-5 కోట్లు వస్తాయి. ఏంది? రావు కదా. అంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టుంటారు మరి? అపార్ట్మెంట్లు ఎలా కట్టుంటారు? అందులో ఫ్లాట్లు ఎట్లా ఉంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి మొత్తం నడిపిస్తుంది అంటారా? ప్రమోషన్ బాగా గట్టిగా చేస్తుంది మరి. ఏంటది కదా, తను ప్రమోషన్లు చేస్తేనే అంత ఇది ఉంటుంది. బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా ఆమె చేస్తుంది. బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల ఆమె లైఫ్ లీడ్ చేస్తుందా? బీఆర్ఎస్ పార్టీ వల్ల లీడ్ చేస్తుందా? గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిదీ తనే చేస్తుండే ప్రమోట్లు. సో ఇంకా ఉంది కాబట్టి తనకు డబ్బులుగా గట్టిగా వచ్చి ఉంటాయి అంతే. ఇంకా
సో వీళ్ళంతా పాలిటిక్స్ నుంచే నడుస్తున్నారంట. అంతే కదా. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆర్జీవి గారి కేసెస్లో పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఒక షిప్నే సీజ్ చేశారు. మరి ఆర్జీవి కేసెస్లో అరెస్ట్ చేపిస్తే ఏంటి? బాస్ ని పవన్ కళ్యాణ్ సార్ అరెస్ట్ చేస్తారని అంటున్నారు. అవును, మరి డెన్వర్ కి పోలీసులు వచ్చారు, మరి అరెస్ట్ చేయలేదు. మరి చేస్తారు, మనం అనుకుంటాం చేస్తారని. ఇందాక ఒక పర్సన్ అన్నావు కదా సామ్రాట్ అనేది, అవును. అలాంటి 100 మంది సామ్రాట్లు వచ్చినా కూడా ఆర్జీవి జంటిక కూడా కదిలేరు. ఆర్జీవి సార్ది జంటిక కూడా కదిలేరు. 100% చెప్తున్నాను నేను. ఇది రాసి పెట్టుకోండి ఫస్ట్. 100 మంది సామ్రాట్లు వచ్చినా కూడా ఆర్జీవి గారు దాక్కుంటున్నారు, దొరకకుండా అంటున్నారు. ఇలా వీళ్ళు మూర్ఖులు కాబట్టి వాగుతూనే ఉంటారు. ఫస్ట్ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఆయన పని ఆయన వేసుకోదైగా. ఒక సినిమా చేస్తున్నాడు, ప్రొడ్యూసర్ లాస్ అయిపోతాడు. అవును, దాన్ని ఎవరు ఖర్చు పెట్టుకోవాలి? అది ఎందుకు దాక్కుంటాడని ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు కదా. ఇంటర్వ్యూలో కనిపిస్తూనే ఉన్నాడు, సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాడు. అదే అర్థం కావట్లేదు. అసలు ఆర్జీవి గారు వెనక ఏం జరుగుతుంది? పోలీసులు దాక్కుంటున్నారా, ఆర్జీవి గారు దాక్కుంటున్నారా? ఆర్జీవి గారు ఏం దాక్కుంటారు నాకు అర్థం కాదని. ఆయన కనిపిస్తున్నాడు కదా, ఇంత మంచిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన ఎట్లా దాక్కుంటాడు చెప్పండి? ఎలా అనుకుంటారు మీరు? పోలీసులకి ఏమైనా పోనీ మిమ్మల్ని వచ్చి కలవమంటారు? పోలీసులకి ఏమైనా ఇస్తున్నారా? ఏమి ఇస్తారు మరి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళ ముందు నుంచే వెళ్ళి లైవ్స్ ఇస్తున్నారు. మరి ఆర్జీవి గారు ఏమి ఇవ్వకపోతే పోలీసులు ఎందుకు వదిలేస్తారు? దమ్ము ఉంటే అరెస్ట్ చేసి చూడమని ఫస్ట్. దమ్ము లేదంటారా? 200% అది అరెస్ట్ చేయమని చూస్తా ఫస్ట్. ఆర్జీవి గారికి దమ్ము ఉందా? 200% అది రాసిస్తా నేను. మరి కోర్టుకు వచ్చి కేసు సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఏది ఆల్రెడీ 2 వీక్స్ అన్నాడు. ఎందుకన్నాడు 2 వీక్స్ ఎందుకన్నాడు? వర్క్ లో ఉన్నాడు ఫస్ట్. ఆ వర్క్ లో ఉండి బిజీ ఉండి 2 వీక్స్ అని చెప్పిండు ఆయన. ఎందుకు ఇదంతా నాకు అర్థం కాదు. కేసు కూడా వర్కే కదా. కేసు వర్క్ అని మనం అనుకుంటాం. అట్లా ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి కనిపించాలి ఆయన? మీరే చెప్పింది ఆ కేసు పెట్టిందని. ఆర్జీవి సార్ మీద కేసు పెట్టిందని మీరే చెప్పిందా? లేకపోతే పోలీసు వాళ్ళు ఇన్ఫార్మ్ ఇచ్చారా మీద కేసు పెట్టారని? ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? అందుకే ఆయన ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన పనులు ఆయనకు ఉంటాయి, ఆయన బిజీ. నాకు 14 days కావాలి అని ఎందుకు అడిగిండు? ఆయన ఏదో పనులు ఉంటాడేమో. దాచుకున్నోడైతే ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తాడు? సోషల్ మీడియాలో ఎందుకు కనిపిస్తాడు? పోస్టులు ఎందుకు చేస్తాడు ఆయన? మరి దమ్ము ఉంటే ఇప్పుడు నేను స్టేటస్ చూపియాలా? 14 days ఎందుకు టైం తీసుకున్నారు? మరి వర్క్ లో ఉన్నాడని చెప్పాడు ఆయన. ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి టైం ఉంది కానీ కోర్టుకు రావడానికి టైం లేదా? లేదంటే దమ్ము లేదా? దేనికి దమ్ము? ఆర్జీవి గారికి ఎందుకుండదు దమ్ము? మనం దమ్ము వేసేది ఉండదా? ఫస్ట్ దమ్ము ఎందుకు ఉండదు? ఇప్పుడు సింహం సింగలనే పోతుంది, అవునా కదా? సింహం సింహలకనే ఉంటుంది. అడవిలో రాజంటే సింహమే ఉంటుంది ఫస్ట్. అలాంటి వ్యక్తి, ఇప్పుడు అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఎవరు పడతారు నోటుకు వచ్చినట్టు పారిపోయిండు, దొరకట్లేదు. ఏ ఆధారాలు లేని కేసు కోసము చిన్న పోస్ట్ అది. ఎప్పుడో 2-3 years 5 years 10 years ఆ పోస్ట్ పెట్టింది. మరి అప్పుడే ఏం చేసాము? ఇప్పుడు వచ్చారు నాకు అర్థం కదా. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ కేసుల మీద. అంటే ఆర్జీవి గారి సింహమా, మనిషి కాదా? నేను అట్లా మోడ్చుకుంటున్నా నేను. ఓకే, అంతే కదా. ఇది తప్పది. తప్పుడు ప్రచారాలు చేయొద్దు కూడా. ఒక తప్పుడు ప్రచారం అన్నప్పుడు అతను ఎందుకు మళ్ళీ 14 days అడిగారు? అది తప్పుడు ప్రచారం అని చెప్పొచ్చు కదా కోర్టుకి వెళ్ళి. ఆయన ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు కదా, దేని దానికి లైవ్ పెట్టేస్తుంటే ఆయన. ఇన్ని లైవ్స్ ఇచ్చే బదులు డైరెక్ట్ కోర్టుకి వెళ్తే అయిపోతుంది. వెళ్తాడేమో, టైం తీసుకుని వెళ్తాడు ఆయన. తప్పు చేయనప్పుడు టైం ఎందుకు? 200% తప్పు చేయలేదు. ఇది ఎన్ని తప్పు చేశాడు ఆయన? ఏ తప్పు చేయని మనిషి ఆయన. ఈ తప్పులన్నీ కప్పడానికి 14 days టైం తీసుకు. లేదు ఇట్లా అప్పుడు కప్పేసి సరిపోతుందా? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ తప్పులన్నీ కప్పేయడానికి అన్నప్పుడు ఎలా అయితే చెప్పండి? అది ఎట్లయినా బయటికి రావాల్సిందే కదా, బయటకు తిరగాల్సిందే కదా. 14 days టైం ఎందుకు పెట్టిన? పనులు ఉంటాయి. ఆయన ప్రైవసీ ఆయనకు ఉంటుంది. ఎవరికి కనిపించాలి? లేకపోతే మీకు వచ్చి కనిపించాలా? మీ దగ్గరికి ఎందుకు వస్తాడు ఆయన ఆర్జీవి గారు? మా దగ్గర రావక్కర్లేదు, కోర్టుకు వస్తే చాలు. కోర్టుకి వెళ్ళిన టైమింగ్స్ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళు లాయర్ని పెట్టుకుంటాడు, ఏదో ఉంటుంది కదా. అవును, మరి లాయర్లు ఎందుకున్నారు? ఉంటారు కదా. నోటికి వచ్చినట్టు ఎవరికి వస్తే వాళ్ళు పారిపోయిండు, చేరిండు, ఎక్కడ ఉన్నాడో, ఏం కథనో భయపడుతుండ అంటే ఇవన్నీ ఎందుకండి? తప్పుడు ప్రచారాలు ఎందుకు చెప్పు? అసలు దేనికి భయపడరు కదా ఆర్జీవి గారు. అలాంటిది కేసు విషయంలో ఎందుకు నెగ్లిజెన్సీ? 14 days అనడం, అంత డేర్ గా సమాధానం ఇచ్చే. ఇందాక మీకు ఒక చిన్న ఇంటి ఇచ్చాను కదా, గుర్తుకుందా? బిజీలు ఉండొచ్చేమో, ఆయన పనులు ఆయనకు ఉంటాయి. ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుండేమో, ఎప్పుడు ఖాళీ ఉంటాడు, ప్రాజెక్ట్ చేస్తాడు. ప్రాజెక్ట్ వల్ల ఆపుకొని వస్తే ప్రొడ్యూసర్ బొక్క మళ్ళీ, అవునా కదా. ఆయన వల్ల ఒక ప్రొడ్యూసర్ ఎందుకు లాస్ అవ్వాలి?
అది కూడా మనం ఆలోచించాలి కదా, అయిండి వచ్చేమో. అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి, అవునండి. అండ్ అలానే ఆర్జీవి గారిని, ఇద్దరు యాంటీ పర్సన్సే. ఎవరు? సో ఇప్పుడు ఈ కేసు విషయంలో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? నేను సపోర్ట్ అని కాదు, నాకు ఇద్దరు ఇష్టమే. ఓకేనా, నేను ఎన్నాటికి ఒకటే మాట చెప్తున్నా, నేను ఆర్జీవి గారిది తప్పు ఉండదు, తప్పు చెయ్యరు, ఆయన ఒక మంచి పర్సన్, గుడ్ పర్సన్, వెల్ స్టిన్, ఆయన దూది. నేను చెప్తున్నా కదా, ఆర్జీవి సార్ చాలా దూది, ఎవరికి హాని చేయడు, ఎవరిని మోసం చేయడు, ఎవరిని తిట్టాడు, తిట్ట పర్సన్ కాదు, ఆయన పనిలో ఆయన చూసుకుంటాడు అంతే. నేను నమ్మను, అది ఎన్నాటికి నమ్మ అసలు నేను. ఒకవేళ అరెస్ట్ చేయిస్తే, ఒకవేళ తప్పు చేయలేదు, ఓకే, తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారు అనుకోండి, పవన్ కళ్యాణ్ వైపు మీకు ఏమైనా బ్యాడ్ ఒపీనియన్ వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? రాదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళి స్టోరీలు రాసుకుంటాడు సార్, రాసుకొని మళ్ళీ ఎట్లా పోయినా అట్నే వస్తాడు. ఏం చేస్తాడు? అరెస్ట్ చేస్తే ఏం చేస్తాడు? జైలుకి వెళ్ళి స్టోరీలు రాస్తాడు. అరెస్ట్ చేసి ఏం చేస్తారు ఆయన? చెప్పండి. మూవీ కూడా జైల్లోనే తీస్తారా? అలా ఉండదు, చెప్తున్నా నేను. కోర్టులు ఎందుకున్నాయి, బెయిల్ ఎందుకున్నాయి, ఇవన్నీ చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే ఎంతో మంది, చాలా మంది అరచకాలు చేశారు బాగా, వీటిని పట్టించుకోవాలి. అండ్ రీసెంట్లీ పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే జైలుకి వెళ్ళారు నేనెంత అని పోస్ట్ చేశారు ఆర్జీవి గారు, పెట్టారు కదా. అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ 14 days? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారు కదా, సీఎం, ఏపీ సీఎం సార్ ఉన్నారు కదా, సో ఆయన అప్పట్లో జైలుకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చింది కదా బెయిల్ తోటి, ఈయన పోయి అట్లనే వస్తాడు. జైలుకి పోయి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ సీఎం అయిపోతున్నారు. ఇప్పుడు ఆర్జీవి గారు డైరెక్టర్ బదులు సీఎం అయిపోతే నెక్స్ట్ ఏదైనా సరే కానీ ఒకటి ఏంటంటే, ఒక ఆపోజిట్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ అనేది ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఆయన, ఇప్పుడు మీరు అన్నారు కదా తన పేరేంటి, సామ్రాట్, యువ సామ్రాట్, యువ సామ్రాట్ అనే వ్యక్తి ఒకవేళ ఈయన జైలుకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఒక పద్ధతిగా బతకాలని చెప్పి బూతులు మాట్లాడుతున్నాడు. ఎవరు? ఈ యువ సామ్రాట్ మోతవరి. నాకు అర్థం కాదు, మరి ఎవరో తెలియదు, కానీ ఈ మధ్య ఏందో అర్చసాయి మీద మొత్తుకొని ఫేమ్ అయిపోయి డైరెక్ట్ ఆర్జీ సార్ వేసుకుందాం అనుకుంటుండేమో, కానీ యువత చాలా ఉంటది మిస్టర్ సామ్రాట్, అర్థమవుతుందా? ఇది నీకే యువ సామ్రాట్ అన్న చెప్తున్నా, నేను చిన్నోడిని, బాగా రాసి పెట్టుకునేది, మేము ఏడికైనా రెడీ ఉంటాం. ఏంటంటే జైలుకి వెళ్ళొచ్చి పద్ధతి బతికి అంటే కనీసం యూట్యూబ్లో వీడియోలోనే వేసుకోవచ్చు అంట. ఎవరిని మాట్లాడింది ఇది? ఆర్జీవి సార్ని. అన్నది ఎవరు? ఈ మూర్ఖుడు యువ సామ్రాట్. అంత పెద్ద ఒక డైరెక్టర్ని, ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈ అన్నదాన్ని మాట్లాడవచ్చా? నోటికి వచ్చినట్టు. ఒక నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్. అండ్ ఆర్జీవి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తున్నారు? ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నారు? మళ్ళీ ఆయన నచ్చింది చేస్తూనే ఉంటాడు, ఆయన ఆలోచించాడు, నచ్చిన వర్క్ చేస్తూనే ఉంటాడంట. అంటే ఒక రొమాంటిక్ మూవీ చూడొచ్చా, లేదంటే హర్రర్ చూడొచ్చా, ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆయన విషయంలో అన్ని వేరియేషన్ ఉంటాయి మొత్తం. మీలాగానే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆర్జీవి గారు, సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఉంటారు. మళ్ళీ ఇలాంటి మూవీ మాకు కావాలి అని. ఒకరికి కొన్ని కోరికలు ఉద్దేశాలు ఉంటాయి కదా, అందరు ఒక తీరు ఉంటారు కదా. నాకైతే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బాస్ రివీల్ కావాలనుకుంటే ఒక మళ్ళీ షో లాంటి మూవీ ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. నా విషయంలో చెప్తున్నా, నేను ఒకరి గురించి నాకు అవసరం లేదు, వాళ్ళ గురించి నేను పట్టించుకోను కాబట్టి, ఎందుకంటే నాకు టైం లేదు పట్టించుకోవడానికి. అండ్ మీకు ఒకేసారి పవన్ కళ్యాణ్ సార్ మూవీలో ఛాన్స్ వచ్చిన, ఆర్జీవి గారితో ఛాన్స్ వచ్చిన, ఇద్దరిలో ఎవరిది యాక్సెప్ట్ చేస్తారు మీరు? ఏంటండి? ఇద్దరితో ఒకేసారి ఛాన్స్ వస్తే పవన్ కళ్యాణ్ ఒకేసారి చేసే ఛాన్స్ రాలేదు మీకు అంటే ఒకటే రెండు షూటింగ్ పెట్టుకోరు కదా, మేబీ కుదరలేదు అనుకోండి, వదులుకుంటే అదైనా వదులుకోవాలి, ఇదైనా వదులుకోవాలి, అప్పుడు ఏది మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఆది సార్ది చేస్తాం. అండ్ తుగ్లక్ మూవీలో కూడా వర్క్ చేశారు కదా, ఎలా అనిపించింది? నాకు అలా హ్యాపీగా ఉంది, మంచిగా ఇష్టం. ప్రణీత్ డైరెక్టర్ అని, అదే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు ఇప్పుడు 5-4 weeks అనుకుంటా. దాంట్లో యాక్చువల్ రీసెంట్ గా మన ఆస్కార్ అవార్డు అనుకున్న చంద్రబోస్ గారు కూడా దాంట్లో ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ కిందనే ఉండాలనుకుంటున్నారా, లేదంటే మీరు కూడా ఆర్జీవి గారి లెక్క పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా? అవ్వాలి, డైరెక్టర్ చేయాలి కదా, మంచి కంటెంట్ ఉంటే దాన్ని తీసుకొని మంచి ప్రొడ్యూసర్ దొరికితే సినిమా చేస్తా కన్ఫర్మ్. అండ్ లారీ చాప్టర్ 2లో ఏమైనా ఐటమ్ సాంగ్ ఉందా? ఐటమ్ సాంగ్ పెట్టాం కదా. శ్రీలీల గారిని పెట్టారా? లేదు లేదు. సమంత గారినా? ఎవరు లేరు ప్యాడింగ్ అసలు.
కొత్త వాళ్ళు. ఓకే. ఇప్పుడు సినిమాకే డబ్బులు రాకపోయినా వచ్చినాయి అంటారు, మాకే రూపాయి ఇయ్యలేదు, సీన్లకి ఇస్తారు డబ్బులు ఆయన తీసుకొచ్చి పెట్టంత ఉందా ఫస్ట్? శ్రీకాంత్ రెడ్డి గారు ఇతనికి ఇవ్వండి రెమ్యూనరేషన్. ఫైనల్లీ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? నెక్స్ట్ మంత్ అంటే ఒకటి ఉంది సినిమా, అది కన్ఫర్మ్ అయింది. సో ప్రణీత్ ఈ తుక్లక్ డైరెక్టరే, దాన్ని వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ షూట్, అది స్క్రిప్ట్ రెడీ అవుతుంది అనమాట. అది ఇప్పటి వరకు ఎప్పుడో అయిపోయిన బిగ్ బాస్ 7 తర్వాత కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇంకా మిమ్మల్ని కామెంట్స్ లో రెచ్చగొడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదేదో లాస్ట్ ఇయర్ లో నేను చేసిన ఏదో కామెంట్ కి, సో వాడికి వాడి ఫ్యాన్స్ కి మానభావాలు దెబ్బతిని వాళ్ళకి ఇంకేం పని పాట లేక అట్నే అనుకుంటాను. నేను పట్టించుకోను. నేను మీరు ఏదో ఒకటి గట్టిగా సమాధానం ఇస్తే వాళ్ళు అక్కడతో స్టాప్ అవుతారేమో కదా ఏది ఆ కామెంట్స్ విషయంలో. ఇప్పుడు వాడు కరెక్ట్, వాడు క్లారిటీ కావాలి ఫస్ట్. వాడు ఏం ఒప్పుకున్నాడు బిగ్ బాస్ లో ఫస్ట్? నేను ఇదే మాట చెప్తున్నా, అవులేగా ఒకటే చెప్తున్నా. పల్లవి ప్రశాంత్ అవులేగా ఒకటే చెప్తున్నా నీకు, నా జాండ కూడా కలిగి నువ్వు చెప్తున్నా. ఇది రాసి పెట్టుకోను ఫస్ట్. నువ్వు ఎప్పుడైతే ఎవరికన్నా ముందు హెల్ప్ చేసిన వీడియోలు నేను చూస్తే అప్పుడు నేను నీ మీద వీడియోలు ఆపేస్తా. నువ్వు ఎన్ని కామెంట్లు పెట్టినా ఫ్యాన్స్ ఏమన్నా వాళ్ళ మానభావాలు దెబ్బతిని వాళ్ళు ఏమన్నా చేసుకొని నేను అస్సలు పట్టించుకోను. వాడు హెల్ప్ చేయాలి, నేను వీడియోలు ఆపాలి, రెండింటిలో ఏదో ఒకటి జరగాలి అంతే. వాళ్ళ కర్మగాలి వాళ్ళు అనుకుండొచ్చు. ఆల్రెడీ 7 అయిపోయిందన్న, 8 వచ్చింది, మళ్ళీ 8 కూడా అయిపోతాటుంది, ఇంకా నువ్వు ఆపవా వీడియోలు అనొచ్చు. అది పాయింట్ కాదు. 10 రాని, బిగ్ బాస్ 10 రాని వాడిని వదిలిపెట్టి అసలు నేను. వాళ్ళు కామెంట్లు పెట్టడానికి వాళ్ళకి టైం ఉంది, నేను చూసుకోవడానికి నాకు టైం లేదు కదా. అవును, పట్టించుకోను అందుకే నేను. సో ఇవ్వండి ఈ రోజు మనతో భాస్కర్ గారు పంచుకున్న మూమెంట్స్. మరిన్ని విషయాలతో నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.